అలాగే కేశవ నీ మనవుడిని మనవరాన్ని కూడా పరిచయం చేయరా? Thank you to all my father, neighbors and friends. Sir, ready? Next Krishnamala కోనకి. నా పేరు చెప్పినాడు కాబట్టి ఇంకా మరి ఇంకోసారి చెప్తాను. కృష్ణమోహన్ నా పేరు. మీకు అందరికీ తెలుసు. నా పేరు కృష్ణమోహన్. నేను ఐటీ కంపెనీలో పనిచేస్తాను. వెళ్ళున్న మా ఊరు కొంచెం వ్యవసాయం కూడా ముందుంది కాబట్టి వ్యవసాయం కూడా చూసుకుంటున్నాను. మా ఫ్యామిలీ కూతురు ఓకే బీటెక్ గ్రాడ్యుయేట్ కూతురు ఎందుకు పోతుంది చక్ర వర్షిత్ ఫైనల్ ఇయర్లో ఉన్నాడు. మయన్ 10th అయిపోయింది కూడా ఇంటర్ ఫస్ట్ ఇయర్ సింపుల్ చాలా సింపుల్ గా ముగిద్దాం అనుకుంటున్నాడు. కానీ నా పేరు బట్టి నుంచి కిట్టప్ ఒక పాత్ర పోషించాడు. ఏంటో ఆ పాత్ర సార్ నాకు గణితం చెప్పాడు. క్వశ్చన్ చేయడం ఎప్పుడైతే క్వశ్చన్ చేయబడుతుందో అక్కడ రెట్టించిన ఉత్సాహంతో రెట్టించిన పని చేయగలిగాడు. క్వశ్చన్ ఎందుకు చేశాడంటే సక్సెస్ కావాలని. ప్రతి సంవత్సరం ఎందుకు క్వశ్చన్ చేస్తున్నాడంటే మీరు ఇలా పోతున్నారు ఇది కావాలి క్వశ్చన్ చేయడం వల్ల సక్రమైన ఇది క్వశ్చన్ చేయడం కాదు, కైండ్ ఆఫ్ మమ్మల్ని ఒక రకంగా పాజిటివ్ క్రిటిసైజ్ చేయడం కూడా. సార్ there are two kind of criticism, positive and negative. మేడం ప్లీజ్. ఆ పాజిటివ్ క్రిటిసిజం లో మమ్మల్ని సక్సెస్ చేసుకోవడం కూడా జరిగింది. థాంక్యూ కృష్ణ, థాంక్యూ. మా ఆయన బంగారం అని చెప్పేసి కోరేనా వేదిక మీద ఎంతో శ్రమతో అన్నదమ్ములు కానీ తల్లిదండ్రులు కానీ చేయని పనిని మన యొక్క స్నేహితులు మన యొక్క టీం సభ్యులు అందరూ కలిసి వాళ్ళ ఎంత ఓపికతో అన్ని కార్యక్రమాలను చేసి మనతో ఏ కిలోమీటర్లో ఏ మార్గం ప్రాంతంలో గ్రామంలో ఎక్కడో ఉన్నాము. కానీ ఈరోజు ఈ యొక్క పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చిన టీం సభ్యులకు మా తరఫున కూడా ఎప్పటికీ కూడా మనమందరం కూడా రుణపడి ఉండాలి. ఎందుకంటే అన్నదానంలో ఇలాంటి సేవ చేయరు, ఇలాంటి ఏది కూడా చేయరు. కాబట్టి మన స్నేహితులు కాబట్టి అన్న అంటారు కాబట్టి అన్నదానం కంటే స్నేహితులే గొప్ప అని చెప్పేది. కాబట్టి ఆ యొక్క స్నేహితుల యొక్క గొప్పతనం ఏంటంటే ఈరోజు మన యొక్క తోటి స్నేహితులు మరి ఈ యొక్క టీం సభ్యులుగా అంతా కలిసి మనం అందరినీ ఒక వేదిక మీద నడిపించి మన పొద్దున్న ఉదయం నుండి అంటే ఇది 2 నెలల నుండి శ్రమించిన వాళ్ళ యొక్క శ్రమ ఫలితం మీరు తగ్గిందని వాళ్ళు సంతోషపడతాం. కాబట్టి మనం అందరూ కూడా వాళ్ళ సంతోషాన్ని ఆనందాన్ని మనం కూడా పంచుకోవాలని ఇదే విధంగా ఇప్పటికీ కూడా మరి ఈ రోజుల్లో మనము ఎవరి గ్రామాలకు వాళ్ళు ఎవరు పట్టణాలకు వాళ్ళు వెళ్ళిపోయి మర్చిపోవడం కాదు. అప్పుడప్పుడు వాళ్ళని ఈ యొక్క నెమ్మదితో పలకిస్తూ ఉంటే ఒకరికొకరు అనుబంధం అలాగే ఉంటుంది. నా యొక్క ఆశ ఇక్కడ అందరూ కూడా ఇక్కడ ఒక్కరు కూడా కాబట్టి వారి యొక్క శ్రమకు మేమందరం కూడా ఎప్పుడు యాత్సలు చెప్తూ మరి ఎప్పుడు మీకు రుణపడి ఉంటాము. కాబట్టి మనందరం కూడా వారి సేవలు ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఇలాగే వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళ కుటుంబీకులు కానీ ఆ టీములు కానీ అందరినీ కూడా దేవుడు చల్లగా చూడాలని మనమందరం కూడా కలిసి వారి కొరకు ఆ యొక్క భగవంతుని కోరుకుందాం. మన సార్ వాళ్ళ దగ్గర సార్ వాళ్ళు కూడా మైక్ ఇచ్చి ఒకసారి సార్ వాళ్ళు కూడా సభను అలంకరించినటువంటి గురువులకు అందరికీ నమస్కారం. అది కేతి మా మీరు దగ్గర మాకి మాది వ్యాపారం కొడుకు ఉన్నారు. మీ ఫార్మసీ అయిపోయింది సార్. థ్యాంక్స్. థ్యాంక్ యూ. సింపుల్ అండ్ స్వీట్. సార్ రెడీ. ఎలా ఉంది?
ఈరోజు చాలా బాగా సంతోషంగా ఉంది సార్. చాలా గ్రామం సార్ వేదిక అలంకరించినటువంటి ఉపాధ్యాయులకు నాతో మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు బోయ మహాదేవుడు. నేను పార్లపంలో వ్యవసాయం చేస్తూ ఉంటాను. నాకు కూతురు ఇద్దరు కొడుకులు. పాప ఇంటర్మీడియట్ అయిపోయింది. ఒక అబ్బాయి ఒక అబ్బాయి క్లాస్ సార్. ఈ వేదికను ఇంత ఆనందాన్ని పంచుకోవడానికి కారణమైనటువంటి మన తోటి మిత్రులు 6 మందో 8 మందో వాళ్ళు మనకి 3 స్తంభాలు 3 పిల్లర్స్ లాంటి వాళ్ళు. ఈ ఆనందంతో పాటు మనకు ఆయుష్యాన్ని పెంచినారు. ఒక సంవత్సరం ఇట్లా ఆనందం పంచుకుంటే ఒక సంవత్సరం ఆయుష్ పెరుగుతుంది మనకి. ప్రతి కుటుంబ సభ్యులు తమ ఫ్యామిలీతో కానీ తన కుటుంబ సభ్యులతో కానీ సంవత్సరాలకు నెలకు ఒకసారి ఆనందం పంచుకుంటే ఆయుష్ పెరుగుతుంది సార్. థ్యాంక్ యూ సార్. సింపుల్గా చాలా విలువైన సమాచారం ఇచ్చారు. సో లెట్ us start డిగ్రీ అయిపోయింది, 2వ డిగ్రీ అయిపోయింది, 3వ డిగ్రీ ఫైనల్ ఇయర్. పిల్లోడు 10th 452 మాది సైన్స్ స్ట్రీమ్స్. ఎంఏఓ తాలూకా పాలపల్లి. మేము ఇండియా హాస్టల్ నుండి హాస్టల్కి వచ్చినాము. మేము 4 వ్యవసాయ కుటుంబం. ఇంతతో ముగిస్తాం. థ్యాంక్ యూ. ఇల్లు కష్టపడిన కాబట్టి ఇది చాలా ఆనందంగా ఉంది. 35 మంది తర్వాత కలుసుకోవడం చాలా సంతృప్తిని ఇస్తుంది. మన మిత్రులందరికీ నమస్కారాలు తెలుపుతున్నాను. నా పేరు వీరంగ, నా భార్య పేరు శ్రీలంక. నాకు మాకు బాబు అమ్మాయి సంతానం. బాబు బీటెక్ స్టడీ అవుతున్నాడు. బాబు ఇంకా సెకండ్ ఇయర్ అయిపోయింది. నేను కాన్స్టల్ వేసుకున్నాను. నా భార్య స్కూల్ స్టేట్ టీచర్గా పనిచేస్తుంది. ఈ వేడుకకు సైలెన్స్ ప్లీజ్. ఈ వేడుకను ఘనంగా చేసినందుకు మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే చిన్న సమస్య మన ఉన్నది ఒకే దాదాపు 3 years తేడాలు ఉన్నాయి. అంటే బాధ్యత గుర్తు తీసుకున్నాం. ఎవరికి ఉందండి అందరికీ సేమ్ ఏజ్ ప్లీజ్ సైలెన్స్. 2-3 years ఉన్నది మనకు తేడాలు ఉండదు. కానీ అందరికీ ఇప్పుడు ఇంటర్మీడియట్ చదివే పిల్లలు ఉంటారు. మ్యాక్సిమం అందరికీ అవ్వకుండా లేదా 10th తక్కువ గేట్ అయ్యే వాళ్ళు ఉంటారు. పిల్లల పేరు మన పిల్లలు మనము వాళ్ళలో ఎంత సామర్థ్యం ఉందనేది మనం యాజ్ పేరెంట్స్గా గుర్తించాలా. ఇప్పుడు 10th క్లాస్లో 585 మార్క్స్ వచ్చినాయి మా కూతురికి. ఫస్ట్ 585 వచ్చినాయని చెప్పేసి నేను ఇంటర్మీడియట్ మంచి కాలేజీలో జాయిన్ చేయించిన. ఇంటర్మీడియట్లో కూడా ఫస్ట్ ఇయర్లో 98% వచ్చాయి. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి 96% వచ్చింది. 24% తగ్గినాయి టోటల్గా. అది పెద్ద మార్కే. మనతో పోల్చుకుంటే వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చినాయి. కానీ ఆ 10 మార్క్స్ 20 మార్క్స్ తక్కువ రావడం వల్ల ఫుల్ సఫర్ అయ్యారు పిల్లలు. నాకు రాలేదు. ఫస్ట్ ఇయర్లో ఒక 3 మార్క్స్ తక్కువ వచ్చినాయని చెప్పేసి రీ ఎగ్జామ్ రాసి ఆ పాప ఎంతైతే అనుకుంటుందో అంత సాధించింది. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి మార్క్స్ తగ్గినాయి. ఎందుకు తగ్గినాయని ఆలోచన చేస్తే సెకండ్ ఇయర్లో చిన్న కంప్లైంట్స్ పిల్లలకి. డాడీ మాకు ఆ టీచర్ చదివినప్పుడు లేదు, ఆ టీచర్ ఇది ఆ రీజన్స్ చిన్న అమ్మాయిలకి చిన్న కూడా సమస్యలు సృష్టించుకుంటారు వాళ్ళందరికీ వాళ్ళే. కాబట్టి వాళ్ళు కంప్లైంట్స్ చేసినప్పుడు మనం ఇగ్నోర్ చేస్తూ ఉండాలి. సరిలేకుండా మేము చెప్తాం మాట్లాడి మనం వాళ్ళకి చెప్పకపోయినా టీచర్కి చెప్పినాం అని చెప్పేసి కొంచెం ఆన్సర్ చేసి వాళ్ళు సంపాదించి చేయాలి. మనం ఆ టీచర్స్ని ఒకసారి 2 సార్లు హెచ్చరించడం వల్ల మన పిల్లల పైన స్ట్రెస్ అనేది గురి చేస్తారు, లేదా వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ని తగ్గిస్తారు. మా బాబు అదే జరిగింది సెకండ్ ఇయర్లో. ఈవెన్ సెకండ్ ఇయర్లో నేను 2-3 సార్లు నేను డాటా వేస్తూ ఇగ్నోర్ చేస్తూ వస్తే నా భార్య వాళ్ళ టీచర్కి ఫోన్ చేసి చెప్పడం ఏమన్నా ఇలా స్ట్రెస్ చేస్తున్నారట. వాళ్ళు దాన్ని నెగిటివ్గా బాబుకి నీ చేత కాదు, నువ్వు సాధించలేవు, నీకు ఇక సార్ మార్కులు రావు, మ్యాథ్స్ చేయలేవు, ఇట్లా వాళ్ళ అమ్మాయిలు
ఇదే జరిగింది నాకు. ఇంటర్లో 96% ఇచ్చినా కూడా కమ్యూనిటీలో తక్కువ మార్కులు వచ్చాయి, జేఈలో తక్కువ మార్కులు వచ్చాయి. ఎందుకు వచ్చినాయి అర్థం కావాలి. సబ్జెక్ట్ చూస్తావా ఓవర్గా ఉంది. ఏ క్వశ్చన్ నా యొక్క స్టూడెంట్స్ అందరికీ నా యొక్క మిత్రులకు నా ధన్యవాదాలు. నా స్టూడెంట్ చాలా గర్వపడుతుంది. ఎందుకంటే రీసెంట్గా ఎస్పీ గారు కూడా అవార్డు ఇచ్చారు. ఈ యొక్క డిపార్ట్మెంట్ అవార్డు వచ్చింది. అప్పటి అవార్డు నా స్టూడెంట్ చాలా ఎన్నో తరచుగా గర్వపడుతున్నాడు. నాకు యాక్చువల్లీ చాలా సంతోషం. కొత్తగా సైన్స్ టీచర్ వాలంటీర్గా పనిచేస్తున్నాను అనమాట. అక్కడ ఈ స్టూడెంట్స్ అంతా 150 మంది. నేను ఫిజికల్ సైన్స్, న్యాచురల్ సైన్స్ అక్కడ నేను హై స్కూల్లో ఏలూరు గ్రామం, ఏలూరు నుంచి నేను వస్తూ ఉండేవాడిని. మన సుబ్రహ్మణ్య సింహసారు తర్వాత యువాసంతో అక్కడ పనిచేయడం జరిగింది. 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు. అప్పుడు ఇంకా నాకు జాబ్ కూడా రాలేదు. తర్వాత సెలెక్ట్ అయ్యింది. ఈ కార్యక్రమానికి వచ్చిన తర్వాత ఇక్కడ మీరందరూ ఇప్పుడు మోస్ట్లీ అందరూ కూడా సెకండ్ దేవుని ఆశీస్సులు కూడా అందరికీ మెండుగా ఉన్నాయి. ఆ రోజుల్లో వీళ్ళందరూ కూడా చాలా చక్కగా చదువుకొని మంచి విద్యావంతులకు గురువులుగా మేము ఎంతో సంతోషపడుతున్నాము. ఆ దేవుడు మీకు అందరికీ మంచి ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా థ్యాంక్స్ సార్. నాగేష్ అందరికీ నమస్కారం. ఈ టైం రిలైజ్ చేసుకొని నాకు 2 కొడుకులు, కొడుకులకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నాగేష్. మీకు ఏమైనా డొమెస్టిక్ ఫ్లైట్ ఏమైనా డిపార్చర్ ఉన్నారా? నెక్స్ట్ లింగప్ప. నా పేరు సత్యనారాయణ రెడ్డి, రామవర్గం, బెంగళూరులో ఉంటాను. మెకానికల్ ఇంజనీర్ చేస్తాను. మొట్టమొదటిగా సార్లకు నమస్కారం చేస్తున్నాను. నా గురించి ఇంతే ఇంట్రెస్ట్ చేయడం. చెప్తాను సత్యనారాయణ గురించి. ఫోన్ చేయడం కానీ, సో గ్రూప్లో యాక్టివ్గా ఉండడం కానీ. ఓకే, నా పేరు మునియమ్మ అమ్మ. నేను ఎల్ఎన్టీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. నా భార్య శ్రీదేవి, కొడుకులు ఓకే. సో నేను చెప్పేది ఒకే ఒక అడ్వైస్, ఎక్కువ సైడ్ టైం తీసుకున్నాను. ఐటీని ఎక్కువ మంది పూర్తి ఐటీ సైడ్ ఫోకస్ చేస్తున్నారు ఈ మధ్య కాలంలో. బట్ ఐటీ ఒకటే నమ్ముకోదండి. ఐటీ ఎప్పుడైనా మునుగుతుంది తెలుగుతుంది. కాబట్టి ఐటీ ఒకటే నమ్ముకునేసేసి దాని మీద ఫోకస్ చేయదండి. స్టడీస్ మీ ఇంట్రెస్ట్, సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో దాని మీద కోర్ బాగా రీసెంట్గా ఐ మీన్ డెప్త్గా కాన్సెప్ట్తో మీరు ముందుకోండి. కానీ ఓన్లీ ఐటీ అనే కాన్సెప్ట్ మాత్రం మైండ్ సెట్ పెట్టుకోవాలండి. అది నా అడ్వైస్. ఇంటర్వ్యూ is a functional consultant for SAP and he traveled more than 15 countries. Please. ఈరోజు ఫంక్షన్ చాలా గ్రాండ్ సక్సెస్. అంటే
33 years ఫంక్షన్ ఇంత మెంబర్స్ అటెండ్ అవుతారు, ఇంత సక్సెస్ఫుల్గా ఎక్స్పెక్టేషన్ అనేది నేను ఉండేది. సో టు బి ఫ్రాంక్, వెరీ మచ్ థ్యాంక్స్ టు Bima and all coordinators. Very much thank you so much everyone. Thank you. Thank you, love you. Yeah. Next, Alika garu వేదిక మీదకి రావాల్సింది. నాకు సంతోషంగా ఉంది. అందరికీ సంతోషంగా. నువ్వు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, నీకు ఎంతమంది పిల్లలు? నాకు ఒక కొడుకు వెంట నుంచి పుట్టించారు. ఎందుకు ఫోన్లో మాట్లాడుతుంది గురించి ఇక్కడ పెద్దనాయుడిది మాజీ సర్పంచ్ గారి కూతురు అడ్డప్ప లక్ష్మణ్ కూతురు అంటారు. ఇక్కడ కూతురికి ఇచ్చాము, ఒకే అబ్బాయి. థ్యాంక్ యూ అమ్మా. అలిగా మేడం రెడీ. అది స్టూడెంట్లో ఆ అబ్బాయి ఈ కార్యక్రమాన్ని కెట్టు మీద కార్యక్రమాన్ని చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ గట్టి మీద నుంచి మనందరికీ కూడా ఖచ్చితంగా అవకాశం జరుగుతుంది. దీని నుంచి ఫ్యూచర్లో భవిష్యత్తులో కూడా మనము బాగుపడే లక్షణాలు ఉన్నాయి. మనలో వేరేతో ఉండదు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు జరగడం చాలా సంతోషము. ఈ సందర్భంలో నేను కొన్ని విషయాలు తెలుసుకున్నాను. ఇది అన్ని విధాలా మంచి కార్యక్రమం. నేను నేపల్ హై స్కూల్లో హెడ్ మాస్టర్గా ఉన్నప్పుడు అక్కడ నేను నాకు స్టూడెంట్ శిష్యులు చాలామంది కూడా అక్కడ చదువుకొని మంచి ఉద్యోగాలు ఉన్నారు. ఇటువంటి కార్యక్రమాన్ని మనకు ఐకమత్యాన్ని జరుగుతుంది. కాబట్టి మనం ఇటువంటి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషము. అయితే ఈ కార్యక్రమాల మధ్య మనము మన పిల్లలను చదివించుకోవడం కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయము. మొదట మనం మన పిల్లల యొక్క క్రమశిక్షణ కలగజేయాలి. వాళ్ళు ఉండేటువంటి వేరే ఆలోచనలు ఉంటాయి. వాళ్ళని ఒక తాటిపైకి తీసుకొని వచ్చి వాళ్ళని సక్రమంగా చదివించుకొని వాళ్ళని ఎప్పుడు కూడా మన మనసులో పెట్టుకొని వాళ్ళు ఎక్కడ పోతున్నారో, ఏం చేస్తున్నారో ఇవన్నీ మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఎందుకంటే నేను హెడ్ మాస్టర్గా వాళ్ళు హెడ్ మాస్టర్గా నేను ఎప్పుడా ఎక్సిడెంట్గా పనిచేయలే. ఎత్తుకుంటూనే స్కూల్కు హెడ్ మాస్టర్ వేసినారు. దాని నుంచి నేను భారత హెడ్ మాస్టర్ ఎక్సిడెంట్గా పనిచేయలేదు. వాళ్ళు రిటైర్డ్ అయిన వరకు కూడా హెడ్ మాస్టర్గానే ఉన్నాం. కాబట్టి ఈ హై స్కూల్ లెవెల్లో మన పిల్లలు బాగుపడాలంటే వాళ్ళ యొక్క క్రమశిక్షణ గమనిస్తూ ఉండాలా, వాళ్ళు ఎట్లా చదవాలా, పరీక్షలప్పుడు ఎట్లా, ఇవన్నీ కూడా మనం గమనిస్తూ ఉంటే శ్రద్ధగా ఎక్కువగా అమ్మగారు ఆ పిల్లల మీద శ్రద్ధ పెట్టాలి. ఆ నాయనకంటే అమ్మగారికే బాధ్యత ఎక్కువ. కాబట్టి ఆయన ఎక్కడో ఉంటాడు, ఏదో ఉద్యోగం చేస్తుంటాడు, లేకపోతే సేద్యమైతే సేద్యం చేస్తుంటాడు, ఇంకో కార్యక్రమం చేస్తున్నాడు. అయితే ఇంట్లో ఎప్పుడు కూడా క్రమశిక్షణలో ఉంచడము తల్లి యొక్క బాధ్యత. తల్లి బాధ్యత అది. ఆ తల్లి బాధ్యత నుంచి వాళ్ళని క్రమశిక్షణ తీసుకొచ్చి మిగతా విషయాలను కూడా తల్లి చూసుకుంటారు. అంతా తల్లి చూసుకునేటప్పుడు తల్లి అందుకోవాలి. కాబట్టి అట్లా ఆ విధంగా తీసుకొచ్చి చాలామంది నా కింద పనిచేసినటువంటి ఉపాధ్యాయులందరూ కూడా ఇదే చెప్తూ ఉంటాను. నాకు ఇప్పుడు 32వ సంవత్సరంలో అంటే 12 ఇప్పుడు నాకు వయస్సు 92 నడుస్తుంది.
మొట్టమొదటిగా నేను మీకు తెలియజెప్పేదేమంటే ఎక్కువ పిల్లలకి శ్రద్ధతో ఉంటుంది. అందుకని అందము తండ్రికి ఒక భావన ఇట్లా ఈ విధంగా మీరు పంచుకొని పిల్లల్ని బాగా చదువుకోండి. భవిష్యత్తులో వాళ్ళు విద్య నేర్చుకున్నట్లయితే వాళ్ళు ఉద్యోగం ఉంటుంది. ఇప్పుడు వేరే ఫీల్డ్లో వాళ్ళు పైకి రాలేరు. నేను పుట్టినప్పటి నుంచే చదువులోనే వచ్చినాను. సేద్యం నుండి అయినా చదువులోనే చదువుకుంటూ ఈ విధంగా ఇన్ని సంవత్సరాలుగా ఎంతోమంది వేరే వేరే ఉద్యోగాల్లో చాలామంది ఇప్పుడు మనకు వచ్చినటువంటి టీచర్లు చాలామంది నాకు ఉన్నారు. వాళ్ళందరూ మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. కాబట్టి నేను ఒకటే కోరుకుంటున్నాను, పిల్లల్ని బాగా చదివించుకోండి. వాళ్ళని అర్థం చేసుకుంటా ఏం చేస్తున్నారు ఎట్లా గుర్తుపెట్టుకోండి. ఆయన అందుకునే రోజు మాట రోజు బాగా నేర్చుకోవాలి. మళ్ళీ చెరువులు వస్తాయి కదా, చెరువుల్లో అంటే ఆ వాన చదివిందంతా కూడా మొత్తం చెప్పేసుకోవాలి. పిల్లవాళ్ళు రిమైండ్ చేయాలి. ఆ రోజులు యొక్క పాఠాన్ని రిమైండ్ చేసుకోవాలండి. మీరు అప్పుడు చెప్పండి. ఇప్పుడు అందరూ కూడా తండ్రి గారు కూడా చదువుతూ ఉంటారు. ఎక్కువ పని తండ్రి మీదే వదలొద్దండి. తండ్రి గారు కూడా వాళ్ళ మీద శ్రద్ధ పెట్టి ఏం చదివారా, ఈ వారంలో ఏం తగ్గింది, అదంతా నాకు అప్పు చెప్పు అని వాళ్ళు కూడా అడుగుతుంటండి. అప్పుడు ఇద్దరు కలిసే పిల్లల్ని భవిష్యత్తులో సక్రమంగా తీసుకొస్తాను. కాబట్టి నా యొక్క కోరిక ఏమంటే జీవితంలో బాగుపడాలంటే బాల్యంలో 25 మనిషికి 100 సంవత్సరాలు బాగంటే ఆయుష్ 100 ఆయుష్లో 25 ఏళ్ళు పిల్లవాడు కష్టపడేటైతే మిగతా 75 ఏళ్ళు సుఖపడతారు. 25 ఏళ్ళు కష్టపడాలా, బాగా చదువుకొని ఉద్యోగం చేసుకోవాలి. అప్పుడు మిగతా జీవితం 75 ఏళ్ళు ఉంటుంది. ఆ 75 ఏళ్ళు సుఖంగా ఉంటాడు, మనల్ని సుఖంగా పెడతాడు. కాబట్టి ఆ ఉద్దేశంతో మీరు ఎప్పుడు కూడా అభ్యర్థన చేసుకుంటారు. సంతానం చేయండి. జీవితం ఉంది కాబట్టి మనం అన్ని విధాలు ఉండాలి. ముఖ్యంగా పిల్లల యొక్క స్వతంత్రాలు వాళ్ళు 25 ఏళ్ళ లోపల ఉద్యోగం చూడండి. మనకు 75 ఏళ్ళు మనకు కష్టపడతాము, సుఖంగా ఉంటాము. కాబట్టి నా యొక్క కోరిక అయితే ఎత్తుకుంటూనే మాస్టర్గా పనిచేస్తున్నారు. ఎక్కడ అస్టర్గా పనిచేయలే. కన్నడ స్కూల్స్ ఇవన్నీ కూడా బదిలీ ఆడు వరగుంద ఇవన్నీ కూడా కన్నడ స్కూల్స్ కన్నా మీడియం స్కూల్స్. కాబట్టి కన్నడలో హెడ్ మాస్టర్ కావాలని జిల్లా పరిషత్తులో విజయభాస్కర్ రెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు అదే పనిగా నన్ను వేయించుకోవడం హై స్కూల్. అప్పటి నుంచి హై స్కూల్లో బదిలీ ఆడు వరగుంద ఇవన్నీ స్కూల్స్ మీడియం స్కూల్స్ వీటిలో పనిచేసే లాస్ట్ హెడ్ మాస్టర్గానే రిటైర్డ్ అయినా. కాబట్టి నాకు బాగా హెడ్ మాస్టర్ పేరు. కాబట్టి మనం 25 ఏళ్ళు కష్టపడే మన పిల్లల్లో బాగా ఉద్యోగం చదివించుకుంటే 75 ఏళ్ళు వాళ్ళు సుఖంగా ఉంటారు, మనం సుఖంగా ఉంటాము. ఈ దృష్టితో మీరు వ్యవహారం చేసుకుంటున్నాడు వద్దలేదు. ఇది ప్రధానం. వాడు మనకు చేసి పెట్టేవాడు. కాబట్టి వాడు 25 సంవత్సరాలు కష్టపడండి. టైం అంతా ఆయన ఏం చేస్తుంటాడో ఆయనతో తల్లిదండ్రి చూసుకుంటారు. తర్వాత కష్టపడ్డాడు. కాబట్టి మనసుగా జీవితాన్ని నడపాలంటే 25 ఏళ్ళు థ్యాంక్ యూ సార్. ఆంటీగా కనిపించే అమ్మాయిలకు, నందులుగా కనిపించే అబ్బాయిలకు నా యొక్క ధన్యవాదాలు.
ఏందిరా ఈరోజు దీని గురించి ఒక చిన్న శ్లోకం గుర్తొస్తుంది. నిన్ను చాక్లెటా ನಿಮ್ಮ ನೋಡಿದಡೆ ಎನ್ನ ಕಣ್ಣು ಕರಗದು, ನಿಮ್ಮ ನೋಡಿದೆ ಎನ್ನ ಮನ ಕರಗದು, ನಿಮ್ಮ ನೋಡಿದೆ ಎನ್ನ ನಯನ ಅಶ್ರು ತುಂಬಿರುವುದು. ಕುಡಲ ಸಂಗಮ ದೇವ ఎన్న దీనికి అర్థం ఏమంటే మిమ్మల్ని చూసినప్పుడు నా శరీరం పురికించిపోయింది, నా మనస్సు చాలా సంతోషంగా ఉంది, నా కళ్ళ వెంట ఆనంద పుష్పాలు వచ్చాయి. నిజంగా చెప్పాలంటే 33 సంవత్సరాల నుంచి నేను 102 మందిలో ఏ ఒక్కరూ నాకు కలగలేదు. నా నంబర్ని కనుక్కోవడానికి ఎంత కష్టపడాలో తెలియదు. ఇంతకుముందు ప్రీవియస్ వాళ్ళని తెలుసుకుని మా తమ్ముడు తెలుసుకుని అక్కడి నుంచి చాలా కష్టపడి నా నంబర్ తీసుకున్నారు. దీనికి నేను చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా పేరు మల్లికార్జున గౌడ, అడ్వకేట్, బళ్ళారి. జీవితంలో ఒక మంచి అడ్వకేట్, డాక్టర్, స్నేహితులుగా ఉంటే వాళ్ళు ఎటువంటి ఒడిదుడుకులు ఉండవు. మీ లైఫ్లో ఎటువంటి సందేహాలు, ఫ్యామిలీ డిస్టర్బెన్స్ కానీ, ఆస్తి విషయాల గురించి కానీ ఎటువంటి సమాధానం కావాల్సిన నన్ను ఏ టైంలో అయినా సంప్రదించవచ్చు. ఐ హావ్ కంప్లీటెడ్ 4 degrees, 2 in medical, 2 in legal, physiotherapy state rank, nutrition and education, BA చేసి, బ్రిడ్జ్ కోర్స్ చేసి, సైన్స్ చేసి, మరి తర్వాత నేను లా చేసి, మెడికల్ ప్రాక్టీస్ చేసి ఇప్పుడు లాయర్ స్థిరపడ్డాను. నాకు ఒక భార్య, 2 పిల్లలు. ఓ మై గాడ్. ఇప్పటికీ ఒకే భార్య, 2 పిల్లలు. అబ్బాయి లా ప్రాక్టీస్ చేస్తున్నాడు, అమ్మాయికి ఫార్మసీ అయింది. ఫార్మసీ తర్వాత అమ్మాయి కూడా లా చేస్తుంది. ఇది చూసి ఏమంటున్నాను, వచ్చిన 5 నిమిషంలో ఫినిష్ చేస్తాను. ఇవ యాదవ ಎಂದು నిందిಸಿದ್ರయ్యా అంటే ఈయనెవరు అని అనుమానించకుండా, నిందించకుండా, ఇవ నమ్మవా ಎಂದು ನನ್ನ ಮನೆ ಮಗನಂತ ನೋಡಯ್ಯ ಕೊಡಲ ಸಂಗಮ ದೇವ బసవಣ್ಣ మంచి సమస్య చెప్పాడు. కాబట్టి ఇక్కడ ఉండే అందరూ మిత్రులు చాలా ఎటువంటి సంబంధం లేదు, ఎటువంటి ఇది లేకపోయినా అందరూ ఒక 105 ఫ్యామిలీస్ దీంట్లో కలపాలి అంటే ఎంత కష్టపడ్డారో వాళ్ళ శ్రమ ఎన్నిసార్లు ధన్యవాదాలు చెప్తా. ఈరోజు యశ్వంత్ ఆర్గనైజర్ కంటిన్యూ చేసుకున్నా ఈరోజు మార్కెట్ చేశారు, ఇక్కడ వస్తున్నారు అంటే అంత బాధ్యత తీసుకున్నారు అనేది నేను చాలా అభినందిస్తున్నాను. ధనంజయ కావచ్చు, హుసేన్ తీరా, తర్వాత భీమలింగప్ప, బసవరాజ్, మంజుడ, నాగరత్న, వీళ్ళందరూ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు. సమయం చాలా అయింది, నా చేతి పైకి వస్తే గంటల మాట్లాడుతూ ఉన్నాను. అక్కడ చాలా టైం అయింది. ధన్యవాదాలు తెలుపు అందరికీ మరి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మల్లికార్జున గౌడ్, లవ్ యూ. అందరికీ నమస్కారం. డాక్టర్ ఏఎస్ ప్లీజ్ బి సైలెంట్. నేను అందరికీ తెలుసు. Ladies and gentlemen, please be silent. ఓకే, అండర్స్టూడ్. సో అందరికీ తెలుగు అనుకుంటుంటే అర్థమవుతుంది. ఓకే ఓకే మ్యాథమెటిక్స్లో నేను పిహెచ్డీ అయిపోయాను. నేను సేవా కార్యాలయంలో పనిచేస్తున్నాను హైదరాబాద్లో. ఓకే ఓకే Auspicious occasion for one meeting program. లిసన్ హియర్, వన్ మోర్ థింగ్. సో ఇంతమంది గ్యాదరింగ్ చేయడం ఇట్స్ నాట్ సో ఈజీ. ఓకే, విత్ కోర్ కమిటీ అందరికీ ఇట్స్ వెరీ థ్యాంక్ఫుల్. ఇంకా 33 years తర్వాత ఇంతమంది గ్యాదరింగ్ చేయడం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. Thank you, Kamesh, love you. Manjula garu, please welcome.
బెల్లం ఛాయాగ్రహం ఇచ్చినారు. మా హస్బెండ్ లేడు. నాకు ఒకటి ఈ బాబా నాకు ఒకటే కూతురు. మా హస్బెండ్ లేడు, చనిపోయినాడు. ఈ బాబా వీసా పాస్పోర్ట్ ఆఫీస్లో హైదరాబాద్లో జాబ్ చేస్తుంది. ఈ గౌరవనీయులైన టీచర్ గారికి, మా మిత్రులు గారికి, ఈ సభకు వచ్చేసిన మా ఫ్రెండ్స్ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు చెబుతూ ఈ సభకు మీ అమ్మాయిని పరిచయం చేసి మన ఎవరి పరిచయం చేయాలి ఈడ మావిడ పరిచయం చేసుకుంటున్నాను. హలో హలో రాత్రి ఇంటికి రా బ్రదర్, నీకు అలా ఉందా? అక్కకు ఎప్పటికైనా అనుకుంటుంది. హలో ఇదంతా సైంటిస్ట్గా పనిచేస్తున్నాను ఆంధ్రలో. మా మేరకు నా భారతీయ బయాలజీ టీచర్. అదేవిధంగా నా కూతురు సాత్విక బీటెక్ ఫస్ట్ ఇయర్ జరుగుతుంది. మేము ఆంధ్రలో ఉన్నాము. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన కార్యవర్గానికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా చాలా సంతోషంగా కూడా ఉంది. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఫ్యామిలీతో వచ్చింది దయచేసి ప్రదర్శించినప్పుడు చాలా చాలా బాగా అనిపించింది. నా మెమరీస్ ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ చేసిన వీళ్ళకు చాలా కృతజ్ఞతలు. ఇంతమందిని గ్యాదర్ చేయడం చిన్న విషయం కాదు. మేము ఉండేది మీ టెంత్లో 40-50 మంది, కానీ పలేకపోతున్నామని నాకు బాధ అనిపించింది. ఇంత సక్సెస్ చేసినందుకు ఈ కార్యక్రమాన్ని చాలా చాలా ధన్యవాదాలు. నేను ఎట్లా రాదు కానీ ఇట్లా జరుగుతుందని మాకు కూడా తెలియదు. ఇంత బాగా జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పటి ఫోటోలు ఫోటోలు ప్రదర్శించినప్పుడు నాకు అప్పటి మెమరీస్ అన్ని మా క్లాస్ అన్ని గుర్తొచ్చినాయి. ఆ ఫోటోలు చూస్తే నాకు ఏర్పడింది. లేదు నాకు మా మెమరీస్ అన్ని గుర్తొచ్చి నాకు చాలా బాధ అనిపించింది. నేను కూడా ఇలా గ్యాదర్ అయితే ఎంత బాగుంటుంది అనిపించింది. మా మారుమూల గ్రామంలో శాఖబండ స్కూల్ లేదు. మేము కూడా హాస్టల్లో చదువుకున్నాను. ఆయన చెప్తుంటారు కానీ నాకేమంతా మేము ఇక్కడ మా నాన్న టీచరే, మీరు అక్కడ మేము లగ్జరీగా ఉండేవాళ్ళని చాలా కష్టపడ్డారు. అవన్నీ చెప్పినా మాకు అప్పుడు నేను అంత క్లియర్ చేసేదాన్ని కాదు. ఇప్పుడు చూస్తుంటే సంతోషంగా చాలా ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేసినందుకు సభ్యులందరికీ చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ మురళీమోహన్ మా దగ్గరండి మేడం, దగ్గర పెళ్లి చేసినాను. పిల్లలు ఎంసీ అయింది. ఎలా కుదరదు? బాగుంది, బాగా సంతోషంగా మన చూద్దామా? కలుస్తాం. Are you ready? Hello, fellow everyone. My name is Gopal. I completed my MCA recent 2024. My father is farmer, my mother is housewife. My father is Nagappa, my mother is Shoma. My father is family members. Yes, thank you. థ్యాంక్ యూ. రామదుర్గం నాగరాజు రెడ్డి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం అండి. నా పేరు మురళీమోహన్. నేను శ్రీకాకుళం నుంచి వచ్చిన నాగప్ప సీనియర్ ఫోటో తీసినారా? కుటుంబం నుంచి వచ్చిన వాడిని. నా పేరు మురళి. పక్కన కుందరపతి గ్రామం, అది ఇక్కడ కుందరపతి నుంచి ఒక 12 కిలోమీటర్స్ ఉంటుంది. ప్రస్తుతానికి నేను హైదరాబాద్లో ఉన్నాను. నా బెటర్ ఆఫ్ పేరు వచ్చేసి హేమలత. నాకు 2 ఆడపిల్లలు. పెద్దమ్మాయి వచ్చేసి కావ్య, బీటెక్ చదువుతుంది ఓక్సన్ యూనివర్సిటీ జైరాబాద్ దగ్గర. సెకండ్ అమ్మాయి వచ్చేసి హరిణి, ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. 94%తో పాస్ అయింది. నెక్స్ట్ బీటెక్ కోసం ప్లాన్ చేస్తున్నాము.
నేను చేస్తున్నది వచ్చేసి బిజినెస్ చేస్తున్నాము. నేను కష్టపడి సంపాదించిన భూమిలో ఒక బిల్డింగ్ డిస్ట్రిక్ట్ ఎలక్ట్రానిక్స్ అని చెప్పేసి అది ఒక సేఫ్టీ సిస్టమ్స్ డేట్ కష్టపడి ఒక 15 years కష్టపడి సంపాదించుకున్నాము. దాంతోపాటు పార్ట్నర్గా ఒక కంపెనీలో జాయిన్ అయ్యాము. 2 కంపెనీస్లో కలిపి నియర్ అబౌట్ 450 members పనిచేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ. ఈవెంట్ గురించి చెప్పాలి అంటే యాక్చువల్గా మీ ఫస్ట్ గ్రూప్ స్టార్ట్ అయినప్పుడు 10 to 12 members ఉన్నాము. అప్పుడు మేము ఏదో చిన్నగా గోవాకి వెళ్దామా, అక్కడికి వెళ్దామా, ఇక్కడికి వెళ్దామా అనుకున్నాము. మధ్యలో కొంతమంది ఆడైనా వచ్చారు. ఈ ఈవెంట్కి ముఖ్యమైన మూల కారణము మంజుల అండ్ రమాదేవి. ఫస్ట్ స్టార్ట్ చేసింది మంజుల రమాదేవి. అక్కడి నుంచి చిన్నగా స్టార్ట్ చేస్తాం, పలద్దాం అని. అలా ఈరోజు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. ఎప్పుడు పోవాలి? బయటిలో ఉంది ఇప్పుడే ఎక్కచ్చు. నెక్స్ట్ సార్ LIC Development Council Hospital branch, my Mrs. Vijayalakshmi, cashier at SBI Gangapur branch, Amar Split Beds, Sri Narakeshwari Amsini, studying 7th standard. Thank you. It's a corporate program, it's a master event. సభకు నమస్కారం. నా పేరు నాయరత్నమ్మ. మా సొంతలు వచ్చేసి నగరంలో. నాకు ఒక పాప ఒక బాబు ఉన్నాయి. బాబు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. పాప బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. ఈరోజు మనం ఇక్కడ కలిసామంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకైతే. మళ్ళీ అంటే మనం కనీసం ఒక 5 years ఒకసారి మళ్ళీ కలిస్తే బాగుంటుందేమో అని నా ఆలోచన. నా కోరిక. చెప్పండి, ఈ ప్రోగ్రామ్ గురించి మీ అభిప్రాయం. నాగరత్న మన రాష్ట్రంలో ప్రముఖ బాబు దగ్గరమ్మా. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గవర్నర్ కె రామకృష్ణ గారి మేనకూడదు. ఆయన అక్కకు ముందు. థ్యాంక్ యూ. చాలా ఎంతో ఎంజాయ్మెంట్గా చక్కగా ఈరోజు నేను ఆలస్యంగా వచ్చినా కానీ ఇంట్లో అందరితో కలుసుకోవడానికి నాకు ఎంతో హ్యాపీగా ఉంది. నిజంగా మా ఫ్రెండ్స్ అంటే కొంతమంది ఫోన్ ద్వారా చక్రి ఇంకా కొంతమంది ఫోన్లో మాట్లాడడం జరిగింది. నిజంగా ఇంత అద్భుతమైన అకేషన్ ఏర్పాటు చేసిన స్నేహితులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఎక్కడ రాజపేటలో ఉంటున్నాను. చర్చ్ పార్ట్గా నేను పనిచేస్తున్నాను. సరిగ్గా పాప సెకండ్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ వచ్చిన హైదరాబాద్లో బాబు 10th class చదువుతున్నాడు. థ్యాంక్ యూ. Thank you so much, Nilakanta and Prem Kumar. చేసినటువంటి అందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. నేను సింపుల్గా సూటిగా ఒక్క నిమిషం మాట్లాడతాను. నా పేరు బి రెడ్డి గారు. నా విద్యాభ్యాసం వచ్చేసరికి MA సోషియాలజీ, MA లైబ్రరీ సైన్స్, LLB, BEd. నేను ప్రస్తుతం ZPHS నేమనగర్ క్లస్టర్లో క్లస్టర్ రీసోర్స్ పర్సన్గా, అంటే నాన్ టీచింగ్ స్టాఫ్ క్లస్టర్ రీసోర్స్ పర్సన్గా పనిచేస్తున్నాను. నా భార్య పేరు లావణ్య, BSc BEd, హోమ్ ట్యూటర్. అలాగే నాకు 3 పిల్లలు. వీళ్ళిద్దరు కావాలి. వీడు పెద్దోడు దందుస్థాయి 7th class పోతున్నాడు. యశ్విత ఎగ్నెస్ 6th class వెళ్తున్నారు. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు. ఇంకా ప్రత్యేకంగా ఈ సమావేశం గురించి నా అనుభవాలను చెప్పాల్సిన అవసరం లేదు. చాలా ఆనందంగా ఉంది. ఇంత కష్టపడి అందరినీ సేకరించినందుకు నాకు కూడా మనశ్శాంతిగా ఉంది. చాలా సంతోషము. ఓకే, థ్యాంక్ యూ సార్. అందరూ కూడా Very అందరికీ నమస్కారం. నా పేరు నూర్ పాషా. మా నాన్నగారు టీచర్. నేమకల్లో ఎలిమెంటరీ స్కూల్లో పనిచేశారు. Please be silent. అక్కడ పనిచేయడం వల్ల మేము కూడా అక్కడ చదవాల్సి వచ్చింది. మా సొంతూరు ఆలూరు. 6th నుంచి 10th వరకు అక్కడే చదివాను నేను నేమకల్లో. ప్రస్తుతం నేను మెడికల్ షాప్ పెడుతున్నాను ఆలూరులో. 15 సంవత్సరాలుగా అదే షాప్లో ఉంటున్నాను. ఇంకా మిగతా ఈ ప్రోగ్రామ్ వచ్చేసరికి 33 సంవత్సరాల తర్వాత ఇక్కడ కలవడానికి కారణమైనటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు. Langadila. Sir, let me tell you about 2 minutes about Noor Basha. Two minutes about Noor Basha. Noor Basha, na roommate, the best darling. ఇద్దరు కలిసి ఇంటర్మీడియట్ రూమ్ తీసుకొని బస్
హైదరాబాద్ వెళ్ళిపోయినాడు. దాని తర్వాత తను సెరామిక్స్ అయిపోయిన తర్వాత వన్ ఆఫ్ ద వండర్ఫుల్ స్టూడెంట్ అండ్ స్కూల్ ఫస్ట్ ఆఫ్ 1992-93 బ్యాచ్ మై డార్లింగ్ Guru Basha and done his ceramics diploma in Ishmael Government College. Then after he got married, he settled as a practitioner for the medicines, and he seeing every day 50 to 64 patients. In Aluru, he is having his own clinic, and also he is running his Ilahi Medicals in Aluru. Okay, fortunately, by God grace, one day Ilahi Medical ki Dhanuntya company lo tayarayina medicine supply ayyindi. I don't know, but that is the destiny. Am I right? No, it's not a business like my dear friend. It is actually one of the patient require that particular medicine immunosuppressants. మా భార్య కొడుకు సీఏ చేస్తున్నాడు, 10th క్లాస్. ఈరోజు చాలా ఉంది. ఇక్కడ ఒక చిన్న విషయం, మై స్కూల్ ఫ్రెండ్స్ అనే గ్రూపు కొన్ని సంవత్సరాల పాటు నిద్రావస్థలో పడిపోయింది. పార్టిసిపేట్స్ ఉన్నాము, ఒకడు గుడ్ మార్నింగ్ లేదు, హాయ్ లేదు, బాయ్ లేదు. క్రమం తప్పకుండా కొన్ని సంవత్సరాల పాటు గ్రూపుని కాపాడాడు. గుడ్ మార్నింగ్, నిజంగా చెప్తున్నాను, బాధ్యత ప్రతిరోజు గుడ్ మార్నింగ్. ప్రకాష్ గౌడ్ ఈవెంట్ రెడీ అయిన తర్వాత యాక్టివ్ అయ్యారు, కానీ కొన్ని సంవత్సరాలు ఈ గ్రూప్ని కాపాడి ఈరోజు స్థాయికి తీసుకొచ్చారు. థ్యాంక్ యూ భార్య, థ్యాంక్ యూ. మన మూలాలను మరవకూడదని చెప్పి భీమా ఎంతో వినమ్రతతో తెలియజేస్తున్నారు మన భీమా గారు. అది బిజినెస్ చేస్తున్నా, నా భార్య గారు ఇంటర్వ్యూ చేస్తున్నావా? జీడి ప్రకాష్ గురించి ఒక చిన్న ఏంటంటే, మన గుంతకల్లోన జయంతి కృష్ణ పేరు జయంతి కృష్ణ ఎంత ఫేమస్, ఈయన ఉన్నటువంటి పట్టణం తిరుతుని సుబ్రహ్మణ్య శాస్త్రి కదా, అరకోణంలో జీడిఎన్ మనకి ఎట్లా అంటే ఇక్కడ జయంతి కృష్ణ ఎంత ఫేమస్ అక్కడ అంత ఫేమస్. సో అలాంటి బిజినెస్ అని చేస్తున్నాడు మా వాళ్ళు. క్రమం తప్పకుండా మా గ్రామానికి వస్తున్నారు. సార్ రెడీ సార్. నెక్స్ట్ రామాదేవి గారు మీరు రెడీగా ఉండండి. సభకు వచ్చేసిన నమస్కారము. మన ఫ్రెండ్స్కి, లేడీస్ అండ్ బాయ్స్ అండ్ లేడీస్కి అందరికీ నమస్కారము. నా పేరు ప్రకాష్ గౌడ్, నేను బళ్ళలో ఉంటున్నాను. నా సొంత ఊరు రామదుర్గం. నాకు ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. పెద్ద అమ్మాయి ఇంజనీరింగ్ చేస్తుంది, చిన్న అమ్మాయి 10th, కొడుకు 5th. ఇక్కడ మన ఈ బొగ్గలు లేకపోవడం కోసము మన అప్పుడు జన్మ వచ్చినట్టు మళ్ళీ 33 సంవత్సరాల తర్వాత ఈ సభ చేసినందుకు మన తోటి విద్యార్థులు అందరూ కలిసి ఈ సభను సక్సెస్ చేసినందుకు సంతోషంగా ఉంది. అందరికీ నమస్కారం. ఇది కూడా ఫస్ట్ డోనర్ ఆఫ్ దిస్ ఈవెంట్. ఎంత ఇచ్చాడు, ఏం ఇచ్చాడు అనే క్వశ్చన్ కాదు. ఈజ్ ద ఫస్ట్ డోనర్ ఆఫ్ దిస్ ఈవెంట్. ఇక ఈవెంట్ చేస్తున్నాం గ్రూప్లో పెట్టిన వెంటనే మొట్టమొదటిగా డొనేట్ చేసినటువంటి వ్యక్తి. సో ఆ రోజు నుంచి గ్రూప్తో అనుబంధంగా ఉన్నాడు. థ్యాంక్ యూ ప్రకాష్, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఒకే డయాస్లో ఒకే వేదికలో కలిసామంటే దానికి మూల సూత్రధారి అయినటువంటి వ్యక్తి, రామాదేవి యొక్క మధ్యలో పెట్టినటువంటి ఈ రీయూనియన్ అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు అందరికీ కలగలిగాం. సో అందరూ ఒకసారి బిగ్ క్లాస్, థ్యాంక్ యూ.
ఒక రిక్వెస్ట్. అందరికీ నమస్కారం. నా పేరు రమాదేవి. మా ఆయన పేరు బాలయ్య, గవర్నమెంట్ టీచర్. మా బాబు సాక్షి, మా బాబు అసలు చాలా సంతోషంగా ఉంది. 33 years తర్వాత చేసుకోవడం అనేది అది అందరి ఫంక్షన్లో అందరి గెలుపులో చాలా తక్కువ మంది గ్యాదర్ అవుతున్నారు. మన దాంట్లో అందరూ వచ్చినందుకు చాలా సంతోషం. రెడీ మేడం, సెంటర్ రండి. ఇంతమంది వచ్చిన ఫ్రెండ్స్తో 50-35 సంవత్సరాల తర్వాత జరిపోయిందని ఎంత సంతోషంగా ఉందంటే ఇంకొకసారి కానీ జరుపుకుంటే ఇంకా బాగుంటుంది. ఆలోచన జరిగిందో లేదు, ఇవంతా జరిగలేదు. ఫ్యామిలీతో వచ్చి మా మామతో వచ్చిందంటే కూతురు వచ్చేసి బిజీగా ఉంటారు పిల్లర్స్లో. కొడుకు వచ్చేసి మెకానిక్, ఆయన వరల్డ్ ఉన్నాడు. ఇదే పరిస్థితి మనతో వచ్చిన ఇది వచ్చేసి మా భార్య వర్కింగ్ ఉన్నాను. నేను వచ్చేసి మన వాళ్ళు కూతురు కొడుకు వచ్చేసి బైక్ మెకానిక్. ఇంకోసారి జరుపుకోవాలని ఆనందిస్తున్నాం. ఒకసారి అయితే ఇంకోసారి జరుపుకునే మళ్ళా ఈ సంతోషం అనేది ఉండదు. ఇప్పుడు జరిగిన 50 సంవత్సరాలు ఎక్కువ, మళ్ళీ జరిగేది 50 అనుకుంటున్నా. ఈ సంతోషం 50 సంవత్సరాలు బతికించింది. ఒకసారి చేసుకుంటే 50 సంవత్సరాలు చెప్తున్నా. ఒక పాట, నేను ఒక పాట. ఆనాటి సింగర్ ఈనాటి సింగర్ పాట చిన్న పిల్లవాడికి కూడా ఈ ప్రేమ ఏ అందాలు ఎంతదమ్మా, మనసు కట్టే జన్మ స్థానమంటూ కొత్త కథలా మొదలైతదమ్మా. ఒట్టు పెట్టుకుతుందమ్మా ఈ నేల మీద పుట్టేనమ్మా. అడుగు మొప్పుతుంటే గొడుగులాగా మారి పూల కొమ్మలు వంగేనమ్మా. అందాల ముద్దుకుమ్మా గుండె గీసుకుంది నీవమ్మ. ప్రాణం వల్లే నాకు తోడు వస్తే రాసిస్తా ప్రతి ఒక్క జన్మ. నువ్వంటే సత్యంత ప్రేమ అది మాటల్లో చెప్పలేనమ్మా. నీ జంట కోసం చిరుమంట దాకా అడుగుల్లో అడిగేస్తానమ్మా. ముసి ముసి నవ్వుల్లో ముత్యాలు పలకంగా, ముసి ముసి నవ్వుల్లో ముత్యాలు పలకంగా ఒకసారి నీ చూపు తర్వాత తగ్గ పొంగితే నాలోని కంచి ప్రేమ. రామాయి నీ మీద నాకు మనసాయనే, నీ మీద నాకు మనసాయనే. ఏనాడు నిన్ను వీడిపోని నీదైతదే. ఒట్టు పెట్టుకుందమ్మా ఈ నేల మీద పుట్టినమ్మా. అడుగు మోపుతుంటే కొడుకులాగా మారి పూల కొమ్మలు వంగేనమ్మా. రాజ్యమేమి లేకున్నా కానీ రాణిలాగా చూసుకుంటా. కోట గట్టలేను కానీ కళ్ళల్లో నిన్నే రాసుకుంటా. రాత ఎండ రాసి ఉన్నా అమ్మాది నీతో రాసుకుంటా. స్వర్గమంటూ ఉన్నదంటే అది నీతోనే ప్రతిరోజు పంచుకుంటా. నిన్ను కన్నా మీ నాన్న కన్నా ఆరు ముద్దుగా చదువుకుంటా. నీకు కోపం వస్తే కొంత దూరం ఉంటాను. గీత గీస్తే నిన్ను దాటనంట. గడ్డ నీరు కట్టి రెప్ప తాగకుండా కాటుకై కావాలంటా. అమ్మాయి నీ మీద నాకు మనసాయనే, ఏనాడు నిన్ను వీడిపోని నీడైతదే. రైట్, ఓకే సార్. ఈవెంట్లో ఉన్నాను. మీకు మాటల్లో చెప్పాలి. నేను టీసీఎస్ ప్రిన్సిపల్ కాంట్రాక్ట్ బేసిస్ పనిచేస్తాను. ఎవరు? ఒక అబ్బాయి
చేస్తున్నాను. నా భార్య నా కంపెనీలో ఎండి, నేను దాంట్లో మేనేజర్గా పనిచేస్తున్నాను. అది ఏ ఈరోజు ముందుకు వచ్చినారంటే నా దాంట్లో 90% నా భార్య, 10% నా కష్టమే. ఈరోజు మన ఉపాధ్యాయులు నేర్పించింది పెద్దగా చదవలేదు, 12 వరకే చదివింది, ఇంటర్ ఫెయిల్ అయినాక కానీ ఈరోజు 120 మందికి వర్కర్స్కు జీవనోపాధి ఇస్తున్నాను. ఈరోజు అంటే చెప్పి తక్కువ యూట్యూబ్లో ఎప్పుడు అనుకోలేదు నేను. మొన్న 104 మందిలో నుంచి 85 మంది ప్రజెంట్ అయినారు. అందరూ చూసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఒక 10-5 సంవత్సరాలు ఇంకా కలవాలని భగవంతుడి నుంచి మీ అందరి నుంచి ఆశిస్తున్నాను. Thank you so much, Ramu. Coming from Bombay, all the way from Bombay to Kolkata. అందరికీ నమస్కారం. నాకు తెలుగు రాలేదా? हिंदी तो बात कर सकते हैं, हम समझ सकते हैं. हिंदी ओके, हिंदी ओके. రావడం ఏర్పాటు చేసుకోవడంలో కొంచెం ఆలస్యం అయ్యి ఖచ్చితంగా నేను ఫ్యామిలీతో రావాలని బాంబే నుంచి బాబాని పెట్టి వదిలిపెట్టి బాంబే నుంచి సొంతంగా కారు వచ్చాను. Thank you so much. Love you, Ramu. Sir, ready? Family. రంగస్వామి, మిస్టర్ రంగస్వామి. రంగస్వామి. Sir, ready? చెప్పండి, మైక్ దగ్గర పెట్టుకోండి. నాకు వెంటనే నాకు బాబు నీకు ప్రిపేర్ నాకు మాట్లాడు. అందరికీ నమస్కారం. మా నాన్న రంగస్వామి గారు వాటర్ ప్లాంట్ బిజినెస్ ఉంది. మా అమ్మ శైలజ గారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానిస్టేబుల్గా వర్క్ చేస్తుంది. అండ్ ఐ వర్కింగ్ ఇన్ ఐటీ డిపార్ట్మెంట్. అండ్ మై బ్రదర్ వాడు నీట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాడు. థ్యాంక్స్ ఫర్ ఆర్గనైజింగ్ దిస్ ఈవెంట్ అండ్ ఇన్వైటింగ్ us. We are really grateful to be a part of this auspicious event. Thank you so much. Now let's please. Very sweet and so. Manda Chakri, please be quiet. Be quiet. అందరికీ నమస్కారం. ఈరోజు 19th బ్యాచ్ గెట్ టుగెదర్ చేసుకునే వాళ్ళందరికీ నా శుభాకాంక్షలు. ఈ ఈవెంట్ చేయాలంటే చాలా కష్టపడాలి. మేము 32 years చేశాము, 4 years బ్యాక్. చాలా అంటే చాలా కష్టం. కాబట్టి ఈ కోర్ కమిటీలో ఉండే వాళ్ళందరూ చాలా కష్టపడినారు. మీరు కూడా వాళ్ళని గౌరవించి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉండేదానికి సమయం కేటాయించడానికి ప్రయత్నించండి. మేము ఊరికి పోతున్నాము, వాళ్ళకి పోతున్నాము, వీళ్ళకి పోతున్నాం అనుకుంటా ప్రయత్నించి ప్రతి ఒక్కరు ప్రతి ఈవెంట్ తీసుకునేదాకా ఉండేదాకా ఉండి వాళ్ళు కోఆపరేషన్ చేయండి. థ్యాంక్ యూ. Sir, ready, sir? Sir, ready? Wait. Sir, madam. Photo, please. Okay. ఈ ఈవెంట్ చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మా ఫ్రెండ్స్ తోటి ఫ్రెండ్స్ చాలా కష్టపడి చాలా ఓపికతో శ్రమతో
చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నది. నా పేరు ఎస్ శేషావళి, నా భార్య షబీనా, ఇద్దరు కుమారులు, పెద్దలు అబ్బాయి రాజు, చిన్న అబ్బాయి వచ్చినాడు. నేను మేకల్లో ఉంటున్నాను. నాకు ఎటువంటి కరెంట్ ఆఫీస్లో ఆపరేట్గా చేస్తున్నాను, అక్కడే చేస్తున్నాను. 2021లో నవంబర్ 18వ తేదీ హార్ట్ ఆపరేషన్ అయింది. 2 హోల్స్ తాకాయి. దేవుని దయ వల్ల, అల్లా దయ వల్ల ఆపరేషన్ సక్సెస్ అయ్యి మీ ముందు మాట్లాడుతున్నాను. ఆ దేవుని దయ వల్ల అందరూ సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇంతటితో ముగిస్తున్నాను. నియామకాలు మరియు చాలా మంది హాస్టల్ విద్యార్థులు ఈరోజు అసెంబ్లీ అయ్యారంటే దానికి ముఖ్య పాత్రదారు నియామకాలు నేను ఇన్ఛార్జిగా ఉంటానని తీసుకొని ధైర్యంగా కట్టాలి. థ్యాంక్ యూ. శిక్షణ అలాగే నాకు ఇద్దరు గౌరవలు, ఒక కూతురు ఉంది. నేను కొందరు గ్రామంలో ఉంటాను, డొక్టర్ టీచర్లో. నా భార్య గత 2 సంవత్సరాలు అయింది. 31st వస్తే ఎక్స్పైర్ అయ్యింది. ఈ కార్యక్రమం 2 సంవత్సరాల ముందు జరిపితే నాకు ఎంతో సంతోషంగా ఉంది. నా భార్య చూసేది కానీ ఇప్పుడు కలుస్తుంది కాబట్టి అందరికీ ధన్యవాదాలు. For the event. నెక్స్ట్ శ్రీగిరి, నెక్స్ట్ మీరే శ్రీగిరి. శ్రీదేవి, నా రెండో విగ్రహము, మా ఇంటి రాకేట్ల, నాకు కూతురు. మేము ఇక్కడే ఉంటున్నాము. గవర్నమెంట్ ఏజెంట్లో పనిచేస్తున్నాం. ఈ ఎంత చేసినందుకు ధనంజయ్కి, జీవాకి, మందులాకి, బ్రహ్మకి, అందరికీ కృతజ్ఞతలు. మాకు సంతోషంగా ఉంది. అందరికీ శుభాకాంక్షలు. ఎందుకంటే ఇంటర్వ్యూలు ఆర్గనైజ్ చేయడము, 93 బ్యాచ్ కలగడము, ఇంతగా సక్సెస్ కావడం అనేది కొందరి వల్ల కాదు, అందరూ కృషి ఉంటుంది. దీనికి ఇంత సక్సెస్ చేయడానికి ఆర్గనైజర్కి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ధన్యవాదాలు. ఈ చిన్న ఉన్నాము 2 నిమిషాలు టైం ఇస్తే ఈ మాది రామదేవ్ గ్రామం. నేను బడాలో వర్క్ చేస్తున్నాను. బిఏకే ఇంజనీరింగ్ కాలేజ్లో వర్క్ చేస్తున్నాను. నాకు 2 పిల్లలు, అబ్బాయి, ఒక అమ్మాయి. అబ్బాయి ఇంజనీరింగ్ చేస్తున్నాడు, అమ్మాయి చదువుతున్నాను. చాలా హ్యాపీగా ఉంది. అందరినీ కలిపి ఈవెంట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. గిరి ఈరోజు వాళ్ళ పిల్లలకి ఒక ఎగ్జామ్ ఉంది, కానీ దానికి వేరే ఆల్టర్నేటివ్ అక్కడ అడ్జస్ట్ చేసి ఖచ్చితంగా రావాలంటే ఆ పనులను మన్నించి వచ్చారు. థ్యాంక్ యూ గిరి. నమస్కారం. మన ఈవెంట్లో ఎన్ని రోజులకు 33 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళీ పాత స్కూల్లో చేరినట్టు మనం మళ్ళీ మర్చిపోకుండా ఇదే జరుపుకుందామని ఎన్నో ఆశలతో ఎదురు చూడాలని మరీ కోరుతున్నాం. ఈరోజు మాత్రం మన ధనంజయ భీమా ఎంతో శ్రమతో కూడుకుని మందుగా వాళ్ళు అందరూ కలిసి ఈవెంట్ని ఎంతో అద్భుతంగా తయారు చేశారు. ఈ సంతోషాన్ని మళ్ళీ మనం ఎప్పుడు చేసుకుంటామా అని ఎప్పుడు చూడాల్సి ఉంటుంది. ఇంకా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నా నమస్కారం. శ్రీరామంలో ప్రత్యేకత ఉంది. 10th క్లాస్లో మొట్టమొదటి లవ్ లెటర్ రాసినటువంటి బావ తన బుక్లో ఓవర్గా మర్చిపోతున్నాం అని లవ్ లెటర్ మాత్రం ఎంతో ఎంటేస్తుంది. ఈ ఈవెంట్ నిర్వహణలో అతి వస్తుంటారు. ఎందుకంటే వాడు ఫోన్ చేస్తూనే ఉన్నాడు. వాడు తింటాడనుకో మళ్ళీ ఫోన్ చేస్తాడు. మొత్తం మీద 103 మంది టచ్ చేసినటువంటి ఏకైక వ్యక్తి. అందరికీ ఫోన్ చేశాడు, అందరు రామన్నాడు. డబ్బు విషయం పక్కన పెట్టినప్పుడు రావడం కష్టం చెప్పి ఎంతో శ్రమ వచ్చాడు. బాబు థ్యాంక్స్. మా బాబు గురించి కొంచెం ఆయన చెప్తారు. తరఫున శ్రీనివాసులు గారికి నాది మేడం. మేము వ్యవసాయ కుటుంబాలు
వ్యవసాయం చేస్తారు. ఇక్కడ వచ్చిన గురువులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. స్నేహితులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారములు. అలాగే ఈ వేదికపై ఇంత అద్భుతంగా రాణించిన ప్రతి ఒక్క మిత్రుడికి, సోదరులకు ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలుపుతూ తెలియజేస్తున్నాను. What a speech, lovely speech. Thank you so much. Hey, bro. స్నేహితులందరికీ నా అభివందనములు. వేదికకు వచ్చిన అందరికీ నమస్కారములు. నా పేరు సురేంద్ర, నా భార్య పేరు అనిత, నా కొడుకు సాయి చరణ్, నా కూతురు రూపశ్రీ బీటెక్ ఫైనల్ ఇయర్. సాయి చరణ్ ఫస్ట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ 98 మార్క్స్, 98%. కూతురు 86% బీటెక్ ఫైనల్ ఇయర్. ఈ వేదిక అలంకరించిన 3 స్తంభాలకు నా పాదాలు వందనం. ఎంతో మందికి కలవరింట బాష్పాలు వస్తున్నాయి. ఓకే మామ. వెరీ గుడ్, వెరీ గుడ్. నిజమే. ఓ పాయింట్ ఆఫ్ వ్యూలో సార్ రెడీ సార్. సార్ నేను నేర్పాను, బళ్ళారిలో ఉంటాను. నాకు కొడుకు కూతురు, వాళ్ళ ఇద్దరు పెళ్ళైంది. ఈ కార్యక్రమం ఇంత జరిగినందుకు సంతోషం. ఇన్ని సంవత్సరాల తర్వాత అందరూ కలిసి చాలా రెడీ. నేను ఉండేది హైదరాబాద్ ఉన్నా. మా అమ్మాయి, నాకు 2 అమ్మాయిలు. అమ్మాయి పేరు విశిష, చిన్న అమ్మాయి పేరు హారిక. ఫస్ట్లీ ఇక్కడ పెద్దవాళ్ళందరికీ నా నమస్కారం, చిన్న వాళ్ళందరికీ హలో. నా పేరు విశిష, నేను ఎంఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. అంటే ఫస్ట్ డౌట్ ఉంటుండే, మా అమ్మకి ఫ్రెండ్స్ ఉన్నారా లేదా అంటే నేను కాల్స్ మాట్లాడకపోతుండే. అయితే మనం ఫ్రీక్వెంట్గా మంచిగా కాల్ చేస్తుండే. అయితే
యాక్చువల్గా రూప ఒక విషయం పంచుకోవాలనుకుంటుంది. అందరూ వినండి, ఇది చాలా ఇంపార్టెంట్. బాబు ఇది ఒక్క విషయం, నేను ఈ అమ్మాయి చాలా ఎమోషనల్గా టచ్ అయింది. బికాస్ తను మన పునర్వృత్తి నివాసాలు, తన యొక్క పుట్టింటి వాళ్ళు ఎవరు కూడా లేరట. అది సర్వస్లో ఏదైతే ఈ ప్రాంతంకి రాక దాదాపు కొన్ని సంవత్సరాలు అవుతుంది. ఈరోజు ఈ మిత్రుడు అనేటువంటి ఒక పుట్టింటి కుటుంబం ద్వారా మళ్ళీ ఇక్కడికి రాగలిగానని ఎమోషనల్ అవుతాను. చూడండి, ఇది ఒక అనేది కాదు, ఎందరో మనుషులని కలిసి వేసింది. ఎందరితో లేనటువంటి వాళ్ళ యొక్క లోటుని భర్తీ చేస్తాను. మనం ఏమిచ్చాము అమ్మాయికి? ఒక్కరోజు మనతో కలిసి భోజనం చేసే అవకాశం ఇచ్చాము. నా యొక్క పుట్టిల్లు, నాకు 100 మంది పుట్టింటి సహోదరులు ఉన్నారని చెప్పేసి గర్వంగా చెప్తాను. అందుకే ఇలాంటి సందర్భాలు ఎవరు కూడా తీసుకోవాలి. సో ఇట్ ఈస్ ఎమోషనల్ కనెక్టివిటీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మీతో ఎప్పటికీ ఉంటాం మేము. మేము అందరం ఉన్నాం ఇప్పటికీ. నెక్స్ట్ రెడీ కావాల్సిందిగా గైరెడ్డి గారికి కూర్చున్నాం. ముగ్గురే అమ్మాయి గైరెడ్డి. అందరికీ నమస్కారం. నా పేరు పేరండి. నాకు 3 అమ్మాయిలు. పెద్ద అమ్మాయి జాబ్ చేస్తుంది, రెండో అమ్మాయి జాబ్ చేస్తుంది, సెంటర్ అండి. ప్రోగ్రామ్ జరుగుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది, నాకు చాలా సంతోషంగా ఉంది. హలో అందరికీ, నా పేరు సారిత. నేను బీటెక్ చేస్తున్నాను. అండ్ ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. అండ్ మా ఫాదర్ ఎక్స్పీరియన్స్, మా మదర్ ఇంగ్లీష్ అనేది నుంచి చాలా ఎక్సైటెడ్ దాంట్లో ఎక్కువగా ఆర్గనైజ్ చేసి గవర్నమెంట్ చాలా ఎంజాయ్ చేసింది. ఫ్రెండ్స్తో వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ మేడం సెంటర్ సార్, ఒక స్టెప్. రెడీ మేడం, రెడీ అమ్మాయి కొంచెం. అందరికీ నమస్కారం. నా పేరు ఇందిరా. మా ఆయన పేరు శ్రీనివాస్ రెడ్డి. కూతురు సుస్మిత, బీటెక్ థర్డ్ ఇయర్. వినయ్ కుమార్ రెడ్డి కొడుకు సెకండ్ ఇయర్ బీటెక్. అందరికీ నమస్కారం. సంతోషంగా ఉంది ప్రోగ్రామ్ జరిగినందుకు. థ్యాంక్ యూ. మిగతా కావాలని నేను బెంగళూరు నుంచి తన ఒంటరిగా ఇక్కడికి ప్రయాణం చేసి వచ్చారు. థ్యాంక్ యూ మేడం. ఇక్కడ చూడండి. అందరికీ నమస్కారం. నా పేరు జ్యోతి. నేను నగరంలో బెంగళూరులో ఉన్నాను. పాప జ్యోతి నా పేరు. మా పిల్లడు ప్రస్తుతం హెచ్ఆర్ కంపెనీలో పనిచేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు కొత్తకి చాలా సంతోషంగా ఉంది. నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మెయిన్ పిల్లలంతా ఈ ప్రోగ్రామ్ అండ్ సిఇఓ ఫౌండర్ ఆఫ్ ఫ్రెండ్స్ బయాలజికల్ సైన్స్ ద గ్రేట్ టి స్టేట్ ఆఫ్ పాయింట్ వస్తున్నాను. ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి పిల్లలు ఉన్నారు చూసారు, పిల్లలు ఐఎమ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఆన్ దోస్ కిడ్స్. అరే వాళ్ళు ఉన్నారు కదా, ఐఎమ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఆన్ దోస్ కిడ్స్. వాళ్ళ గురించి ఒక 5 నిమిషాలు మాట్లాడతా. ఎవరు వాళ్ళు మాట్లాడేది? నేను వ్యవసాయం చేస్తున్నాను. నాకు నా భార్య పేరు జయ. నాకు 2 కుమారులు. పెద్ద కుమారుడు డిప్లొమా
రెండో కుమారుడు దిలీప్ డిప్లొమా సెకండ్ ఇయర్ అయిపోయింది. ఇద్దరు ఒకే క్లాస్ తీసుకున్నారు డిగ్రీ. నా కూతురు పేరు చైత్ర, నా ఉదయ్, పాప సెకండ్ ఇయర్ చదువుతుంది, పాప థర్డ్ ఇయర్ చదువుతుంది. అందరికీ నమస్కారం. నాకు చాలా సంతోషంగా ఉంది మీ అందరూ ఫ్రెండ్షిప్ చూసి. మీ ఫ్రెండ్షిప్ అంతా చిరకాలం ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. నా పేరు చైత్ర. మీ ఫ్రెండ్షిప్ చూసి చాలా గ్రేట్ అనిపించింది. మీ రోజుల తర్వాత మళ్ళీ కలిసాను. థ్యాంక్ యూ సో మచ్. బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను, కంప్లీట్ అయింది. I was so happy of this revelation. మా తిమ్మబాబు మా స్కూల్లో లాస్ట్ బెంచ్, లాస్ట్ రోలో లాస్ట్ వాడు, ఆ లాస్ట్ రోలో ఇచ్చినవాడు. అలాంటి వాడు విద్యార్థి జీవితాన్ని ఇచ్చారు. చూడండి, థ్యాంక్ యూ. సార్ రెడీ నెక్స్ట్ రెడీ మేడం కాకపోతే దక్షిణ మాత్రం ఇప్పుడు ఉంది. దక్షిణ నా పేరు ఉమాపా, మాది వెళ్ళడం కాదు. 10 సంవత్సరాల నుంచి ఇక్కడే గుంటకల్లో సెటిల్ అయ్యాను. నేను ఏపీఎస్ఎస్సీలో అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. మా మిసెస్ నా కూతురు లహరి, మా అబ్బాయి జగదీష్ కుమార్. ఇప్పుడు ముఖ్యంగా మొదటిగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఎందరో మహానుభావులు అందరికీ వందనములు. ఈ పదాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నానంటే, ఎందరో మహానుభావులు అంటే మన ఇక్కడ హెడ్ కానిస్టేబుల్ టీచర్ కొనసాగారు. ఆయన కింద ఎంతో మంది ఉపాధ్యాయులు విద్యను అభ్యసించి, మనలాంటి వాళ్ళు ఎంతో మందికి విద్యను అభ్యసించి కొంతమంది స్వర్గస్థులయ్యారు. ఈ కొంతమంది స్వర్గస్థులయ్యారని ఎందుకు చెప్తున్నానంటే, మన ఈశ్వర రోజులో ఇంతకు చెప్పినప్పుడు బద్రీనాథ్లో పనిచేస్తున్నానని చెప్పాడు. బద్రీనాథ్లో పనిచేసేటప్పుడు మా పెద్దనాన్న వీరభద్రయ్య అని చెప్పేసి మన హెడ్ మాస్టర్ గారి శిష్యుడు. ఆ శిష్యుడు కూడా ఒక టీచర్గా రిటైర్డ్ అయ్యి ఇప్పటికి 7 సంవత్సరాలు అయిందని చనిపోయింది. సో ఈ విద్యార్థులు నేర్పించినటువంటి ఈశ్వర విద్యను అభ్యసించి ఈ విధంగా ఉన్నామంటే, ప్రతి ఒక్కరూ ఒక్కొక్క స్టేజ్లో ఉండి ముఖ్యమైన ఘట్టంలో ఉద్యోగాలు చేస్తూ మన పిల్లలను కూడా ఇదే విధంగా చదివించుకొని ఉన్నత శిఖరాన్ని అధిరోహించాలని చెప్పేసి కూడా అందరికీ నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే, ఈ 33 సంవత్సరాల తర్వాత ఈ ఈవెంట్ను ఏర్పాటు చేయదలుచుకోవాలని చెప్పేసి ఎవరికైతే కలయిక వచ్చిందో కానీ మొదటిగా వాళ్ళకు హ్యాట్స్ ఆఫ్ అని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంత పెద్ద ఈవెంట్ని చేయాలంటే చాలా ఎంతో ఓపికతో కూడుకున్న పని. కాబట్టి ఈ ఈవెంట్ని ఇంత సక్సెస్ఫుల్గా గ్రాండ్ ఈవెంట్ని సక్సెస్ఫుల్ చేసినందుకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అందరికీ సెలవు తీసుకుంటున్నానని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఒక అంటే అది కులానికి ప్రస్తావించను కానీ ఆయన ఎంతో గౌరవంగా స్వామి అని సంబోధించుకుంటాము. సో ఈరోజు ఆయన తన కర్తవ్యంలో భాగంగా మన సరస్వతి పూజ నిర్వహణ చేశారు. కాబట్టి అక్కడికి వచ్చినటువంటి తాంబూలాన్ని ఈ యొక్క దక్షిణ మొత్తం కూడా స్వామివారికి అందరి సమక్షాన్ని అందరి మిత్రులారా నేను అందజేస్తున్నాను. చిన్న విధానం అందించి మీరు కూడా ఈ ఏదైతే దక్షిణ రూపంలో నాకు వచ్చిందో ఆ వచ్చిన మొత్తాన్ని కూడా ఈ ఈవెంట్కు ఇవ్వాలని చెప్పేసి నా మనసు అంగీకరిస్తుంది.
స్నేహితులకి నమస్కారం. ఏం కాదు వాళ్ళు అయిపోయింది ఆయనకి ఇచ్చారు తీసుకొని మీరు ముందు చదివే ఇప్పుడు కొడుకుల్ని ఇంజనీరింగ్ చేస్తారు, ఏజుకేషన్ చేస్తారు. అది కమిట్మెంట్ అంటే. థ్యాంక్ యూ. మాది రామదుర్గం గ్రామం. ఇది ప్రజెంట్ బెంగళూరులో ప్రైవేట్ జాబ్ చేసుకుంటున్నాను. కానీ ఎప్పుడో మర్చిపోయినా ఇట్లాంటి మిత్రులని మనం ఎప్పుడో మిస్ అయినామని ఎప్పుడు గుర్తు రాలే. మళ్ళీ మనం 10th క్లాస్ అయిన వెంటనే మరి కంటిన్యూ ఉన్నామని ఆ ఫీలింగ్ కలిగింది మనకి. మళ్ళీ ఇట్లనే ఉంటే బాగుంటుంది, మళ్ళీ ఏజ్ దాటిపోతుంది, నేను ఇంటనే బ్యాక్లో ఉంటే బాగుంటుంది అనే ఫీలింగ్ కలిగింది. కాబట్టి ఈ ఫీలింగ్ మనం ఉన్నంత వరకు ఇలానే కనీసం ఒక 5 సంవత్సరాలకు ఒకసారైనా కొనసాగించాలి. ఎట్లనే చేసి కార్యక్రమాన్ని వదిలిరాదు మనం ఉన్నంత వరకు అని నేను తెలుసుకుంటున్నాను. కాబట్టి ఈ యొక్క కష్టాన్ని ఏ విధంగా మనం తలంపుతో విజయం సాధించడంలో మన మూల స్తంభాలైనటువంటి మిత్ర బృందానికి మా యొక్క ధన్యవాదాలు. మరి మన ఉపాధ్యాయులు కూడా వారి యొక్క ఆశీర్వాదం మనకి లభించినందుకు సంతోషిస్తున్నాం. మళ్ళీ ఇంకా కొన్నాళ్ళు ఉండాలని ఆశీర్వాదం ఇవ్వాలనే ఆశ కూడా ఉంది. కాబట్టి ఈ యొక్క సదావకాశం కల్పించినటువంటి మన తోటి విద్యార్థులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. రెడీ జస్ట్ ఒక 5 minutes లాస్ట్ ఒక్క ఉండాలి. అంతటి ఛాలెంజింగ్ టాస్క్ని భుజ స్కంధాలపై వేసుకుని కోర్ కమిటీ మెంబర్స్ గత 2 నెలలుగా శ్రమించి మనందరికీ ఈరోజు ఒక కళ్ళ పట్టుగా చేసినటువంటి వారందరికీ నా తరఫున ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్పెషలీ ధను అండ్ గ్రూప్, భీమా అండ్ ఆల్ అదర్స్ దోస్ ఆర్ బిహైండ్ దిస్ సక్సెస్ ఎస్పెషల్లీ. కాబట్టి ఇటువంటి ప్రోగ్రామ్స్ ఫ్యూచర్లో కండక్ట్ చేస్తే అంటే ద కమింగ్ ఏజ్ ఈజ్ డీజనరేషన్ ఏజ్, అంటే దాదాపు లాస్ ఆఫ్ మెమరీ అనేటటువంటి మెల్లగా స్టార్ట్ అవుతుంది. సో దాన్ని రీజనరేట్ చేసుకోవాలన్నా, రిలేషన్స్ అలాగే ఇంటాక్ట్గా పెట్టుకోవాలనుకున్నా ఇటువంటివి మన వెంకటేష్ ఇందాక చెప్పాడు, 5 సంవత్సరాలకు ఒకసారి నెమరు వేసుకుంటే మళ్ళీ అందరూ ఒకరితో గుర్తుంటామనేటటువంటిది కరెక్ట్గానే జరుగుతుంది నేను భావిస్తున్నాను. ఓకే, సింపుల్ క్వశ్చన్ ప్లీజ్. మీ గురించి మీరు అంటే ఓకే ఈవెంట్ గురించి చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ యూ. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ ఇన్ ఏపీ మోడల్ స్కూల్స్. మీ అందరికీ తెలిసి ఏపీ మోడల్ స్కూల్స్ ప్రతి ఒక్క మండలంలో ఉన్నాయి. కాకపోతే మన చిప్పగిరి మండలంలో లేదు, హాలంకి లేదు. మిగతా దాదాపు 16 మోడల్ స్కూల్స్ ఉన్నాయి. 2013లో ఈ మోడల్ స్కూల్ స్టార్ట్ అయినప్పుడు నేను సెలెక్ట్ అయ్యాను. అంతకంటే ముందు నేను చుక్కారామయ్య గారు మీద ఐఐటి చుక్కారామయ్య గారు పేరు వినేవారు. అక్కడ జూనియర్ రిసోర్స్ పర్సన్గా ఉండేవాడిని. సో నేను రాసినటువంటి ఐఐటి ఫౌండేషన్ బుక్స్ త్రూఅవుట్ స్టేట్ చాలా మంది కూడా చదివారు. తర్వాత నేను ఈ ఎగ్జామ్స్ రాసినప్పుడు సెలెక్ట్ కావడం జరిగింది. దెన్ ఐ స్విచ్డ్ ఇన్ టు గవర్నమెంట్ సర్వీస్. సో దిస్ ఇస్ మై అచీవ్మెంట్. మరి ఈరోజు నిజంగా పాత మిత్రులు ఒక 33 years తర్వాత వాళ్ళ ఏజ్ ప్రభావం వల్ల ఇంకొకరిగా ఉన్నప్పటికీ మరి అప్పుడు ఉన్నటువంటి ఆ రూపం ఇప్పటికీ నా మెదడులో మిగులుతున్నటువంటిది వాస్తవం. ఓకే, థ్యాంక్ యూ. Our dynamic Narsin Yadav, అప్పట్లోనే మావాడు హీరో. హలో,
పంపకు పెట్టు. ఓకేనా? ఇంకో మాట్లాడు. This is about nursing. నా పేరు నాగమ్మ. నేను పెళ్లి చేసిన సెకండ్ ఇయర్ సంబంధాలు సంబంధాలు చూస్తుంది సూపర్ ఎక్సలెంట్. ఓకే అందరూ ఓకే దయచేసి చిన్న సత్కారం చేస్తున్న పెద్దవాళ్ళు చేయడము కాకపోతే మిత్రులందరికీ సన్మానం స్వీకరిస్తారు. ఇదందరికీ చెందింది. మా 104 మందికి చెందిన సత్కారంలో వేస్తాం. ఆల్ మామాస్ ప్లీజ్. భాగంగా జనగణమన కార్యక్రమం సింధు గుజరాత్ మరాఠా ద్రావిడ ఉత్కళ వంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలసి తరంగా తవ శుభ నామే జాగే తవ శుభాశిష మంగళదాయక జయ హే భారత భాగ్య విధాతా జయ హే చివరిగా ఒక మాట ఒకే నిమిషాలందరికీ కూడా పేరు పేరుగా నమస్కారం తెలియజేసుకుంటూ కార్యక్రమం ఇంతటితో ముగిసి చేస్తున్నాము. అందరూ కూడా క్షేమంగా మీ స్వస్థలాలకు మీ క్షేమంగా చేరుకోవాలని కోరుకుంటున్నాం. మీరు ఇల్లు చేరుకునే వరకు మీకు ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడినా దయచేసి కోర్ కంపెనీ వారి దృష్టికి తీసుకొస్తే మీకు ఎక్కడికి కావాలన్నా మేము హెల్ప్ చేయడానికి సంసిద్ధంగా ఉన్నాము. ఇక చివరి మాటగా నేటి యొక్క ఈ యొక్క ఈవెంట్ నిర్వహణలో ఏదైనా మిత్రులకు చిన్న లోటు కలిగిన ఎడలా పెద్ద మనసుతో క్షమించి భోజన విషయంలో కానీ వేదిక విషయంలో కానీ దేంట్లోనైనా చిన్న అసౌకర్యాలు కలిగితే మీ పెద్ద మనసుతో క్షమించి మమ్మల్ని అందరినీ ఆస్వాదించాలని కోరుకుంటూ అందరికీ పేరు పేరున ఓట్ ఆఫ్ థ్యాంక్స్.